కుటుంబ గొడవలు తట్టుకోలేకపోతున్నారా? గోమాతకు ఇవి తినిపిస్తే మీ ఇంట్లో సంపూర్ణ శాంతి లభిస్తుంది. అవి ఏంటో తెలుసుకునే ముందు ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. మన జీవితంలో అదృష్టం, దురదృష్టం అనే మాటలను తరచుగా వింటుంటాం. ముఖ్యంగా ఏదైనా కలిసి రావాలంటే అదృష్టం ఉండాలంటుంటారు. ఎంత కష్టపడ్డా ఫలితం లేకపోతే లక్ లేదని భావిస్తుంటారు. ఈ క్రమంలో అదృష్టం, ఐశ్వర్యం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అందరికీ విజయం అనేది లభించదు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలు పాటిస్తే కుటుంబ సభ్యులందరికీ అదృష్టం, ఐశ్వర్యం దక్కుతాయని, కుటుంబ సభ్యులు కూడా క్షేమంగా ఉంటారని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు చెబుతున్నారు. ఆ పరిహారాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. దీపారాధన. సాధారణంగా అందరి ఇళ్లలోనూ నిత్యం దీపారాధన చేస్తుంటారు. అయితే ఫ్యామిలీ మొత్తానికి అదృష్టం కలిసి రావాలంటే ఇంటి ఇల్లాలు జిల్లేడు వత్తులతో చేస్తే మంచిదంటున్నారు. అది కూడా నువ్వుల నూనె లేదా అవిసె నూనెతో జిల్లేడు వత్తులు ఉపయోగించి దీపారాధన చేయాలని సూచిస్తున్నారు. గోధుమ పిండి. చాలా మంది గోధుమ పిండితో చేసిన చపాతీలను క్రమం తప్పకుండా తింటుంటారు. అందుకోసం ఎక్కువ మొత్తంలో గోధుమలు కొని వాటిని మర ఆడిస్తుంటారు. అయితే ఈసారి గోధుమలను పిండి పట్టించే సమయంలో 4 శనగ గింజలు వేసి మర ఆడించి ఆ పిండితో కుటుంబ సభ్యులు రొట్టెలు తింటే రవి గురువుల బలం వల్ల లక్ కలిసి వస్తుందని అంటున్నారు. బావి నీటితో స్నానం. చాలా కుటుంబాల్లో నిత్యం గొడవలు జరుగుతుంటాయి. ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకుంటుంటారు. కుటుంబ కలహాలు ఉంటే లక్ష్మీదేవి దూరమవుతుందని, దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుందని అంటున్నారు. కాబట్టి కుటుంబ కలహాలు రాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే వీలైనప్పుడు కుటుంబ సభ్యులందరూ ఒకసారి బావి నీళ్లతో స్నానం చేయాలని చెబుతున్నారు. స్నానం చేసిన తర్వాత గోమాతకు 5 రకాల పప్పు ధాన్యాలు ఆహారంగా తినిపించాలి. ఇలా చేస్తే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు క్రమక్రమంగా తగ్గి అదృష్టం కలిసి వస్తుందని అంటున్నారు. పక్షులకు ఆహారం. కుటుంబ సభ్యులందరికీ అదృష్టం, ఐశ్వర్యం కలిసి రావాలన్నా, అందరూ క్షేమంగా ఉండాలన్నా భోజనం చేసే సమయంలో పక్షులకు, జంతువులకు ఆహారం పెట్టాలని చెబుతున్నారు.